విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ 2025 ఎలా రాశి ఫలాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి ఆర్థిక పరిస్థితుల్ని గమనించినట్టయితే మీనరాశి వారికి స్థిరమైనటువంటి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్ద పెద్ద లావాదేవీలు కూడా లాభపడతారు. సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు రావచ్చు. మరి రాజకీయ రంగాల్ని గమనిస్తే ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. ఉద్యోగపరంగా గమనించినట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే అనుకున్న దానికంటే మీకు చిన్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది, లేదా జీతం పరంగా చూసినా కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది, లేదా ఇంక్రిమెంట్స్ ఆగిపోవచ్చు, ప్రమోషన్ ఆగిపోవచ్చు. అయినప్పటికీ ఓపికగా మీరు ముందుకెళ్ళండి. రాబోయే కాలంలో మంచి అవకాశాలు అందుకుంటారు. మార్కెట్ పరిస్థితులకు, పోటీ సమస్యలు మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్లానింగ్తో ముందుకెళ్ళండి. మీ ప్రేమ సంబంధాలకు పెద్దల అనుమతి లభించడంలో చిన్న చిన్న అవకతవకలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అయినా ఓపికగా పెద్దల ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి. పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మంచి సంబంధాలు కుదరడం, ఎంగేజ్మెంట్లు, వివాహం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో ఆస్తి కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్లు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సినిమా రంగాల వాళ్ళకు కానీ, ఇతర కళాకారులకు కానీ చక్కటి అవకాశాలు లభిస్తాయి. మరి రిలీజింగ్ కానీ, ప్రమోషన్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు చక్కటి అవకాశాలు, ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబ సభ్యులది కానీ, లేకపోతే పెద్దలది కానీ, టీచర్స్ కానీ మీకు అండదండలు లభిస్తాయి. వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే స్కూల్ నుంచి ఎగ్జిబిషన్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ వెళ్తే మీకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. మరి మీనరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మాసం చక్కగా ఉంటుంది అంటే, గోసేవ చేయడం, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, పెద్దల పేరున అన్నదానాలు చేయడం, అలాగే ఆలయ ప్రాంగణాన్ని కానీ, గోశాలను కానీ మీరు మీ స్వహస్తాలతో శుభ్రపరచడం, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకి సాయాన్ని ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు చక్కటి పరిహారం జరుగుతుంది. మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. మరి ఈ పరిహారాలను పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.